లైనక్స్ ట్యుటోరియల్కి స్వాగతం. ఇంతకుముందు వీడియోతో కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మనం చూడబోయే కమాండ్ ఫైండ్. ఫైండ్. సో ఫైండ్ అనే కమాండ్ మనకి ఫైల్స్ని వెతకడం కోసం, లేకపోతే ఒక పర్టికులర్ ఫోల్డర్లో ఫైల్ ఉందా లేదా అని చూడటం కోసం మనం వాడతాం. ఉదాహరణకి ఒక ఫైల్ని ఎలాగ సెర్చ్ చేయాలనేది చూద్దాం. ఫైండ్ కరెంట్ డైరెక్టరీలో -నేమ్, ఈ నేమ్తో ఉన్న ఫైల్ నాకు కావాలి. .txt అంటే ఫైల్ నేమ్ నాకు తెలియదు కాబట్టి నేను స్టార్ ఏదైనా ఉండొచ్చు అనడానికి యాస్ట్రిక్ సింబల్ వాడతాం. ఎక్స్టెన్షన్ .txt. సో ఈ ఫైండ్ అనేది ఏం చేస్తుందంటే కరెంట్ డైరెక్టరీ నుంచి దాంట్లో ఉన్న ఫోల్డర్స్, సబ్ డైరెక్టరీస్ అలాగా రిగ్రెసివ్గా ఒక ట్రీ హైరార్కీ మొత్తం సెర్చ్ చేసి మనకు చూపిస్తుంది. సో ఇక్కడ దానికి test3లో ఫోల్డర్లో test.txt అనే ఫైల్ దొరికింది. అది మనకు రిజల్ట్లో చూపిస్తుంది. సో అలాగే మనం ఫోల్డర్స్ కూడా సెర్చ్ చేయొచ్చు. ఫైండ్ ఎక్కడ సెర్చ్ చేయాలి అనేది, డాట్ అంటే కరెంట్ ఫోల్డర్, సో టైప్ అనే ఒకటి ఉంది. సో టైప్ డి అంటే డైరెక్టరీస్ అనే అర్థం. నేమ్ కరెంట్ డైరెక్టరీలో డైరెక్టరీ టైప్ నేమ్ test3 అనే డైరెక్టరీని సెర్చ్ చేయని చెప్తున్నాం. సో మనకు రిజల్ట్ వచ్చిందంటే అవైలబుల్గా ఉందని. సో ఇదే నేను లేని డైరెక్టరీ ఇస్తే మనకు రిజల్ట్ ఏం రాదు. ఈ రిజల్ట్ వచ్చిందంటే ఆ డైరెక్టరీ ఉందని. సో ఈ ఫైండ్ అని వచ్చేసరికి మనకి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పచ్చు. ఎగ్జాంపుల్గా చూస్తే మనకి ఇప్పుడు లైనక్స్ అనేది బై డిఫాల్ట్ మనకి కేస్ సెన్సిటివ్ అనమాట. మనకి స్మాల్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి, క్యాపిటల్ అంటే క్యాపిటల్ టైప్ చేయాలి. విండోస్ లాగా ఏది ఇచ్చినా తీసుకోదు. ఎగ్జాక్ట్గా కేస్ మ్యాచ్ అవుతేనే మనకి ఫైండ్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనకి కేస్ సెన్సిటివ్ ఉండకూడదంటే కూడా మనకి ఫైండ్లో ఒక ఆప్షన్ ఎలా ఉందంటే ఇన్సెన్సిటివ్ ఐ వాడి నేమ్. సో ఐ నేమ్ అంటే కేస్ సెన్సిటివ్ తీసేసి సెర్చ్ చేస్తుంది అనమాట, లైక్ దిస్. సో ఇది టెస్ట్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేద్దాం. సో మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. దీంట్లో ఒక ఫైల్ని రీనేమ్ చేద్దాం. రైట్. ఇప్పుడు ఫైండ్ ఇన్సెన్సిటివ్ కేస్ నేమ్ టెస్ట్. సో ఫైండ్ అయింది. ఇదే నేను ఇన్సెన్సిటివ్ తీస్తే ఏమవుతుందో చూద్దాం. ఫైండ్ అవ్వలేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ కేస్ అనేది చూస్తుంది. స్మాల్ లెటర్స్ అంటే కంప్లీట్ స్మాల్ లెటర్స్లో ఉంటేనే మనకు అది ఫైండ్ అవుతుంది. ఒకవేళ మనకి ఏ కేసులో ఉందని తెలియకపోతే, స్మాల్ కేస్లో ఉందా అప్పర్ కేస్లో ఉందో తెలియకపోతే అప్పుడు మనం ఈ ఆప్షన్ వాడచ్చు. ఇలాగే మనం మల్టిపుల్ ఫోల్డర్స్
నాకు ఈ పర్టికులర్ ఫోల్డర్స్లోనే ఈ ఫైల్ ఉంటుందని డౌట్గా ఉంది, ఈ ఫైల్లో సెర్చ్ చేయని కూడా మనం చెప్పొచ్చు. దానికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫైండ్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు మూడు ఫోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైండ్ test1 ఫోల్డర్లో, test3 ఫోల్డర్లో, ఈ రెండు ఫోల్డర్లో నాకు ఫైల్ నేమ్ నాకు తెలియదు కాబట్టి స్టార్ వాడుతున్నాను. స్టార్ అంటే హ్యాష్ట్యాగ్ అన్ని ఫైల్స్, TST అనే ఎక్స్టెన్షన్ ఉన్నది. సో ఇప్పుడు మీరు చూస్తే అది test3లో ఉందని చెప్తుంది. సో ఇలాగా మల్టిపుల్ ఫోల్డర్స్లో మనం కావాల్సిన ఫైల్ ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. విండోస్ సర్చ్తో పోల్చుకుంటే ఇది 100 టైమ్స్ ఫాస్టర్గా మీకు అనిపిస్తుంది. ఇదే ఫైండ్ మనం వాడేటప్పుడు కొన్నిసార్లు కండిషన్ వాడాల్సి వస్తుంది. అంటే చాలా సార్లు మనం సెర్చ్ చేసేటప్పుడు మనకి ఏం సెర్చ్ చేస్తున్నాం అనేది మనకు తెలియకపోవచ్చు. అలాంటి టైంలో మనం కొన్ని కండిషన్స్ వాడాల్సి వస్తుంది. లైక్ ఇది కానీ అది అంటే ఆర్ కండిషన్, ఇది కానిది అంటే నాట్ కండిషన్. ఇలాగా కండిషన్స్ బేస్ చేసి కూడా మనం ఫైండ్ చేయొచ్చు. అలాగే కొన్నిసార్లు ఫైల్ సైజుని బట్టి కూడా మనం సెర్చ్ చేసే అవకాశం ఉంది. చాలా అడ్వాన్స్ సెర్చ్ కూడా దీంట్లో చేయొచ్చు. నాకు తెలిసి ఆ పర్టికులర్ ఫైలు 1 MB కన్నా పైన ఉంటుంది అని మనకి ఎప్పుడైనా థాట్ వస్తే ఆ థాట్ని బట్టి మీద కూడా మనం బేస్ చేసి సైజ్ బేస్ చేసి కూడా ఫైల్స్ సెర్చ్ చేయొచ్చు. ఇది సిస్టమ్ అడ్మిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే కమాండ్. ఎందుకంటే కొన్నిసార్లు మెమరీ ఫుల్ అయినప్పుడు వాళ్ళు ఏ ఫైల్ అయితే ఎక్కువ స్పేస్ తీసుకుంటుందో దాన్ని వివరాలు సేకరించి దాన్ని క్లీనప్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు అది మనం చూద్దాం, అదేన్ని ఒక్కొక్కటి ఎగ్జాంపుల్గా చూద్దాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2-3 రోజుల క్రితం నేను మార్చిన ఫైల్ చూడాలి అంటే కూడా అంతవరకు అంత డీటెయిల్గా మనం చూసుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కటి 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ ఆర్ కండిషన్ అనేది చూద్దాం. సో ఫైండ్ కరెంట్ డైరెక్టరీలో -నేమ్ star.txt కానీ ఆర్, ఇక్కడ నేను ఆర్ వాడతాను, ఆర్ -నేమ్ txt కానీ ఈ రెండిట్లో ఏదన్నా సరే నాకు చూపించు అని చెప్తున్నాం. సో ఇక్కడ మీరు చూస్తే ఫైల్ నేమ్ TST తోటి వచ్చింది, మనకి డిస్ప్లే అయింది. అలాగే ఎక్స్టెన్షన్తో ఉన్నది కూడా డిస్ప్లే అయింది. సో ఇది కానీ అన్నప్పుడు ఈ ఆర్ కండిషన్ మనం వాడుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఫైండ్ చేసేటప్పుడు మనం ఈ పాత్లో ఉన్నాయి మట్టుకి చూడొద్దు, నాకు వేరే పాత్లో ఆ ఫైల్ టైప్ ఉన్నాయి కావాలి అంటాం. సో అలాంటి సినారీలో find.-name, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, star.txt అనే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ అన్ని -not స్పేస్ పాత్, -not path. సో ఈ పాత్ test3 ఈ పాత్లో లేక ఇప్పుడు మనకి test3లోనే test.txt ఫైల్ ఉంది, అది కాకుండా ఇంకెక్కడైనా ఉందా అనేది మనం సెర్చ్ చేస్తున్నాం. సో అది కాకుండా ఇంకెక్కడ లేదు కాబట్టి మనకి అది మట్టుకే వచ్చింది.
సో నేనేమంటున్నానంటే ఇది కూడా రాకుండా ఆ పాత్ ఎక్స్క్లూడ్ చేయి, ఈ పాత్లో కాకుండా ఇంకెక్కడన్నా ఉందని చూడండి, చివరిలో స్లాష్ ఇస్తే అది ఫోల్డర్గా కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమంటుందంటే విల్ నాట్ మ్యాచ్ ఎనీథింగ్ బికాస్ ఇట్ ఎండ్స్ విత్ స్లాష్. ఓకే, ఇది మనం సింగిల్ కోర్స్లో ఇద్దాం. రైట్, రైట్. సో అలాగే మనం ఇప్పుడు ఫైల్ సైజ్ పెట్టి కూడా మనం సెర్చ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫైండ్ హైఫన్ సైజ్ అనమాట, సైజ్. సో దాంట్లో క్యారెక్టర్స్ ఒకవేళ 100 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ప్లస్ 100 క్యారెక్టర్స్ ఇలా ఇవ్వచ్చు. సో 100 క్యారెక్టర్స్ ఉన్న ఫైల్స్ అన్ని మనం చూపిస్తుంది. లేదు ఆ సైజ్ కావాలి, ఫైల్ సైజ్ అంటే 100K, 100K ఏం లేదు. అలాగే సైజ్ వచ్చి 1 MB, 1M. సో 1 MB సైజ్ ఉన్నాయి చూపిస్తుంది. సిమిలర్గా మనకి ఫైండ్ కరెంట్ డైరెక్టరీలో టైప్ వచ్చి ఫైల్, టైపు డైరెక్టరీ అవ్వచ్చు, ఫైల్ అవ్వచ్చు. డైరెక్టరీ అంటే D, ఫైల్ అంటే F. లో -m టైం అంటే మోడిఫైడ్ టైం అనమాట. సో మోడిఫైడ్ టైము ఈ రోజు నుంచి 3 రోజులు వెనకాల అంటే +3. 3 రోజుల క్రితం మోడిఫై అయిన ఫైల్స్ నాకు చూపించు, ఏమీ లేవు, ఇలాగనమాట. సో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ప్లస్ పెట్టుకుని చూడొచ్చు. దీంతో పాటు ఇంకా చాలా అడ్వాన్స్గా కూడా ఉన్నాయి ఫైండ్లు. మీరు ఒకసారి ఆ మాన్యువల్ కనుక చూస్తే ఇక్కడ చూడొచ్చు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్సెస్ టైంకి ఏ టైము, చేంజ్ టైంకి C టైము, ఇందాడు మనం వాడిన ఐనేమో, కేస్ ఇన్సెన్సిటివ్. అలాగే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకి ఫైల్ నేమ్ కరెక్ట్గా తెలియకపోతే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ద్వారా దాన్ని కనిపెట్టే అవకాశం ఉంది. దాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. హైఫన్ నేమ్ అనేది మనం వాడాం. సో పాత్ కూడా మనం వాడాం. ఇలాగా సైజ్ కూడా మనం వాడాం ఇక్కడ.
ఇలాగే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సైజుని బట్టి. ఇక్కడ మీరు చూడొచ్చు సైజులో మనం బైట్ నెంబర్ ఆఫ్ బైట్స్, అలాగే కిలోబైట్స్, మెగాబైట్స్, జిగాబైట్స్ దీన్ని బేస్ చేసి కూడా మనం ఫైల్ని పిక్ చేసుకోవచ్చు. ఇది క్లీనప్ చేసే వాళ్ళకి నేను చెప్పినట్టుగా సిస్టమ్ అడ్మిన్ వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. సో ఇందాక మనం చూసాము కదా, టైప్ అనేది క్యారెక్టర్గా ఉండొచ్చు, డైరెక్టరీ అవ్వచ్చు, అలాగే రెగ్యులర్ ఫైల్ అవ్వచ్చు. సో ఒక ఫైల్లోనే మీరు చూస్తే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఇంకా మరిన్ని కమెంట్స్ తోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు.